హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవన్నీ వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్న డెకరేటివ్ ఐటమ్స్. ఇవన్నీ ఓపెన్ చేసి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి కలెక్షన్ చూపిస్తాను. 90 రూపీస్ నుంచి 250 రూపీస్ మధ్యలోనే ఉన్నాయన్నమాట ఐటమ్స్ అన్నీ. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐటెం ఓపెన్ చేసి చూద్దాము. ఇవి వచ్చేసి బటర్ఫ్లైస్ అన్నమాట. గోల్డ్ కలర్లో వచ్చాయి. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం వాల్ మీద స్టిక్ చేసుకున్నప్పుడు వాల్ మొత్తం నిండుగా కనిపిస్తుంది. కాస్ట్ కూడా నేను సైడ్ మెన్షన్ చేస్తాను, చూడండి. ఈ వాల్కి స్టిక్ చేసుకోవడానికి మనకి డబుల్ సైడ్ టేప్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐటెం చూద్దాం. ఇదొక వాల్ డెకర్ అనమాట. ఇలాగా బ్లాక్ కలర్లో వచ్చింది. అలానే ఇది వుడ్ ఏం కాదు, మరి కార్డ్బోర్డ్ కూడా కాదనమాట. రెండింటికి మీడియం క్వాలిటీలో ఉంది. చాలా బాగుంది. వెనకాల స్టిక్ చేసుకోవడానికి ఇలా డబుల్ సైడ్ టేప్ ఇచ్చారు. ఇది లైట్ కలర్ వాల్స్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎవరికైనా పెయింటింగ్ హ్యాబిట్ ఉంటే కనుక దీన్ని యాక్రిలిక్ కలర్స్తో పెయింట్ చేస్తే దీని లుక్ ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. ఎవరికైనా అలాంటి హ్యాబిట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. దాంతోపాటు 3 బర్డ్స్ మనకి సపరేట్గా ఇచ్చారనమాట. వాల్కి స్టిక్ చేసినప్పుడు దాని లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ బుద్ధాస్ అనమాట. 4 వచ్చాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు పిక్లో ఎలా చూపించారో అలాగే వచ్చాయి. సేమ్ కలర్స్ కూడా వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటి కాస్ట్ వచ్చేసి నేను సైడ్ ఇక్కడ మెన్షన్ చేశాను, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లావెండర్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. ఇది మెటీరియల్ వచ్చేసి మెటల్ స్టెమ్స్ వచ్చాయన్నమాట. మనం దీన్ని విడిగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందాక నేను సైడ్ పిక్లో చూపించాను కదా, అలాగా పూర్తిగా విడిగా చేసుకోవచ్చు. బట్ నేను చేయలేదు. బట్ ఇదైతే నాకు కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ హ్యాంగింగ్ అనమాట. ఇది హ్యాండ్ మేడ్. మీకు సైడ్ పిక్లో చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది. వైట్ కలర్ థ్రెడ్తో ఇలాగా మనకి మొత్తం అల్లిచ్చారు. యాక్చువల్లీ ఇవి చేయడం నాకు కూడా వచ్చు. మీకు ఎప్పుడైనా ఏదైనా వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి 192 రూపీస్ అలా పడింది. ఓకే, పర్వాలేదు. కాస్ట్ పరంగా క్వాలిటీ పరంగా బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు కామెంట్స్లో. కాస్ట్ మాత్రం చేంజ్ అవుతుందండి. ఇక్కడ నేను చూపించిన కాస్ట్కి తర్వాత మీకు యాప్లో కనిపించిన కాస్ట్కి తేడా ఉంటే ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈ పెంగ్విన్స్ అనమాట. మీకు ఫస్ట్లో నేను చూపించాను కదా ఒకటి బ్లాక్ కలర్ది, సేమ్ అదే క్వాలిటీ వచ్చాయి. ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి. మీకు సైడ్ కనిపిస్తుందా క్లియర్గా? వాల్కి పెట్టినప్పుడు అలా కనిపిస్తాయి అన్నమాట. అవి కాస్ట్ కూడా చాలా వర్తి అనిపించింది. నేను తీసుకున్నప్పటికంటే కూడా తర్వాత అవి కాస్ట్ ఇంకా తగ్గాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లేవర్ వాస్. క్వాలిటీ చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇందులో కావాలంటే మనకి పెద్ద సైజ్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి సిరామిక్ మెటీరియల్తో వచ్చిందనమాట. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఒక టేబుల్ డెకర్. ఈ మెటీరియల్ వచ్చేసి మెటల్తో వచ్చింది. క్వాలిటీ అయితే నేను అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది చాలా బాగా వచ్చింది. మనకి ఇందులో కాంపోసర్స్ కూడా ఉన్నాయి. అవి కావాలంటే మీకు నేను ఇక్కడ సైడ్ ఫోటోలో మెన్షన్ చేస్తాను ఎలా వచ్చాయి అన్నది. ఎవరికైనా కావాలంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఒక వాల్ హ్యాంగింగ్ అనమాట. మంచి కొటేషన్స్తో వచ్చింది. ఇలాగ కొటేషన్స్తో వచ్చిన వాల్ హ్యాంగింగ్స్ చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను. మీకు ఫ్రంట్ కెమెరాలో అది రివర్స్ కనిపిస్తుందని చెప్పి నేను ఇలా వాల్కి హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను. వచ్చిన ఐటమ్స్ అన్నీ నేను ముందే ఓపెన్ చేసేసాను, కానీ ఇవి మాత్రం ఓపెన్ చేయలేదు. ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చిందో ఏంటో నాకు కూడా తెలీదు.
ఇవి కూడా వాల్ డెకరే అనమాట. ఇలాగ డబుల్ సైడ్ టేప్ ఇచ్చారు వాటికి స్టిక్ చేసుకోవడానికి. ఇవి యూజ్ చేసి మనం వాటికి వాల్‌కి స్టిక్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇవి 6 వచ్చాయి మనకి. కావాలంటే మనం ఆ 6 ఒకే దగ్గర వాల్‌కి స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే 3 ఒక దగ్గర, 3 ఒక దగ్గర అలా కూడా డివైడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒక 3 ఫ్రేమ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇలాంటి థీమ్‌తో వచ్చాయి. ఇంకో 3 ఫ్రేమ్స్ వచ్చేసి మనకి వేరేలా వచ్చాయి. అవి కూడా ఎలా వచ్చాయన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకో 3 సెట్స్ వచ్చేసి ఇవి ఇందాక చూపించినవి ఒక 3, ఇవి వచ్చేసి ఇంకో 3, 2 విడివిడిగా 2 వేరే ప్యాకింగ్‌లో చేసిచ్చారు. కాస్ట్ అయితే మనకి చాలా తక్కువ పడింది. వీటికి కూడా మనకి సెపరేట్‌గా ఇలాగా మళ్ళీ డబుల్ సైడ్ టేప్ ఇందులో కూడా ఇచ్చారు. ఇందులో ఒక ఫ్రేమ్ వచ్చేసి ఇలా బటర్‌ఫ్లై వచ్చింది. ఇంకో రెండిట్లో వచ్చేసి గుడ్ అని ఒక దాంట్లో, వైబ్స్ అని ఒక దాంట్లో వచ్చాయన్నమాట. మొత్తం టోటల్‌గా గుడ్ వైబ్స్ అని. ఈ ఐటెం కూడా ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను. అంతకుముందు ఓపెన్ చేయలేదు. ఇదొచ్చేసి ఒక వుడెన్ టేబుల్. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. బట్ దీన్ని సెట్ చేయడానికి మాత్రం నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఇలాగ పైన పట్టుకుంటే పైన పట్టు వచ్చేస్తుంది. ఇలా పట్టుకోకూడదు, కింద నుంచి పట్టుకోవాలి. చాలా బాగుంది ఇది కూడా. దీనిపైన ఏదైనా మంచి డెకరేటివ్ ఐటెం పెడితే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. మీకు చూపించడానికి ఇప్పుడు దగ్గరలో పక్కన ఏవి లేవు పెట్టి చూపించడానికి అని చెప్పేసి ఈ మెటల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, నేను ఇందాక చూపించినవి అవి దీని మీద సెట్ చేసి చూపిస్తున్నాను అనమాట. లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎలా అనిపించింది చెప్పండి. అలాగే ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను వీడియో తీసిన తర్వాత డెలివరీ అయ్యాయండి. అందుకని చెప్పి నేను జస్ట్ ఇవి వీడియో తీసి వీటి క్లిప్పింగ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను వైలెట్ కలర్ ఫ్లవర్స్ చూపించాను కదా, వాటికంటే నాకు ఇవి బాగా నచ్చాయండి. ఎందుకంటే ఇవి కాస్ట్ తక్కువ ఉన్నాయి, ప్లస్ చాలా బాగా వచ్చాయి. 2 టైప్స్ ఆఫ్ కలర్స్లో వచ్చాయన్నమాట. అవి కూడా బాగున్నాయి, కానీ అవి ఎందుకో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. మేబీ మెటీరియల్ బట్టి అయి ఉండొచ్చు. నేను చూపించిన అన్ని డెకరేటివ్ ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.